మనలో చాలా మంది కొత్త కారు కొనేటప్పుడు 1 లేదా 2 సంవత్సరాల కోసం కొనరు. కనీసం 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, కొందరైతే 15 సంవత్సరాలు కూడా వాడాలనే ఆలోచనతోనే కారుని కొనుగోలు చేస్తారు. అవును, డబ్బు ఎక్కువగా ఉన్నవాళ్ళు, కార్లంటే పిచ్చి ఉన్నవాళ్ళు రెగ్యులర్ గా కారులో మార్చేస్తుంటారు. కానీ అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది. మెజారిటీ ప్రజలు ఏం చేస్తారు? కొన్ని సంవత్సరాల పాటు డబ్బు సేవ్ చేస్తారు, ప్లానింగ్ చేస్తారు, ఫ్యామిలీ అవసరాలు, భవిష్యత్తు ఖర్చులు అన్ని ఆలోచించి చివరకు ఒక కారుని కొనుగోలు చేస్తారు. కానీ ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ రోజు మీరు ఒక కొత్త కారు కొంటే దాన్ని ఎంత బాగా మెయింటైన్ చేసినా 5 లేదా 10 సంవత్సరాల తర్వాత కూడా అదే మైలేజ్, అదే పర్ఫార్మెన్స్, అదే రిలయబిలిటీ ఇస్తుందని మీరు అనుకుంటున్నారా? ఇంతకు ముందు అయితే అలా ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ముఖ్యంగా ఫ్యూయల్ పాలసీస్ విషయంలో చాలా వేగంగా మార్పులు జరుగుతున్నాయి. మీరు పెట్రోల్ కారు కొనండి, డీజిల్ కొనండి, సిఎన్జి కొనండి, ఈవీ కొనండి, ఏది కొనినా సరే ప్రతి ఫ్యూయల్ కేటగిరీలోనూ కొత్త మార్పులు వస్తూనే ఉన్నాయి. ఈ రోజు మీరు ఒక కొత్త కారు కొనుగోలు చేసిన కేవలం ఏడాది లేదా 2 ఏళ్లలోనే ఆ కారు పైన ఎఫెక్ట్ కనిపించడం మొదలవుతుంది. మైలేజ్ తగ్గచ్చు, పర్ఫార్మెన్స్ తగ్గచ్చు, కొన్ని కాంపోనెంట్స్ మీద ఎక్స్ట్రా ప్రెషర్ పడచ్చు. అంటే కారు పాతబడిపోయింది కాబట్టి ఫ్యూయల్లో వస్తున్న మార్పుల వల్ల ఇప్పుడు పరిస్థితి అనాలా లేదా కన్ఫ్యూజన్ అనాలా అనేది మీ ఇష్టం. కానీ ఒక విషయం మాత్రం నిజం, కారు కొనకుండా ఉండలేం. అవసరం ఉంది. చాలా మంది ఇప్పటికే 3 నుంచి 4 సంవత్సరాలు ప్లాన్ చేస్తున్నారు, డబ్బు కూడా రెడీగా పెట్టుకున్నారు. కాబట్టి కారు కొనడం మాత్రం ఖాయం. కానీ అసలు ప్రశ్న, ఏ కారు కొనాలి, ఏ ఫ్యూయల్ ఈ రోజు అత్యంత సేఫ్, ఏది ఫ్యూచర్ ప్రూఫ్ అని అదే విషయం ఈ వీడియోలో డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ముందుగా పెట్రోల్ గురించి మాట్లాడదాం. ప్రస్తుతం E20 ఫ్యూయల్ ఇప్పటికే మార్కెట్లో ఉంది. అంటే పెట్రోల్లో 20% ఇథనాల్ బ్లెండింగ్ జరుగుతుంది. ఇప్పుడు E25 టెస్టింగ్ కూడా స్టార్ట్ అయింది. అంటే త్వరలోనే E25 కూడా వస్తుంది. ఆ తర్వాత E27 లేదా E30 కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మీరు ఈ రోజు ఒక కొత్త పెట్రోల్ కారు కొనుగోలు చేశారు అనుకుందాం. ఆ కారు E20 ఫ్యూయల్ కోసం తయారై ఉంటుంది. కానీ భవిష్యత్తులో అదే కారులో E30 ఫ్యూయల్ వేయాల్సి వస్తే అప్పుడు మైలేజ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, పర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎలా అంటే గతంలో పాత కార్లలో E20 వచ్చిన తర్వాత చాలా మంది మైలేజ్ డ్రాప్ గురించి కంప్లైంట్ చేశారు. అదే పరిస్థితి భవిష్యత్తులో మీ కొత్త కారు కూడా రావచ్చు. ఇక్కడ సమస్య కారు పాతబడ్డం కాదు, సమస్య ఫ్యూయల్ మారిపోవడం. అంటే కారు కొత్తదే అయినా ఫ్యూయల్ పాలసీ మార్పుల వల్ల దాని బిహేవియర్ మారిపోవచ్చు. సరే, పెట్రోల్ వద్దు, డీజిల్ తీసుకుందామని అనుకుంటే అక్కడ కూడా కథ అంత సింపుల్ గా కాదు. ఎందుకంటే డీజిల్లో కూడా ఇప్పుడు ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్ తీసుకొస్తున్నారు. ఫస్ట్ 10%, ఆ తర్వాత 15%. భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అంటే డీజిల్ పూర్తిగా సేఫ్ అని భావించిన వాళ్లకు కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ పడింది. సరే, అయితే సిఎన్జి తీసుకుందాం అనుకుంటే సిఎన్జిలో కూడా బ్లెండింగ్ రాబోతుంది. 2026 ఫైనాన్షియల్ ఇయర్ అంటే మార్చి 2027 నాటికి సిఎన్జిలో 1% సిబిజి అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ బ్లెండింగ్ ఉంటుంది. మార్చి 2028 నాటికి 3%, మార్చి 2029 నాటికి 4%, మార్చి 2030 నాటికి 5%. అంటే సిఎన్జి పూర్తిగా ప్యూర్ ఫ్యూయల్ గా ఉండబోదు. ఇక మీరు అడుగుతారు, అయితే సేఫ్ ఫ్యూయల్ ఏది అని. సరే, ఈవీ తీసుకుందాం అనుకుందాం. కానీ ఈవీ కథ కూడా అంత సింపుల్ గా కాదు. ఈవీ వాడుతున్న వాళ్లను ఒకసారి అడగండి. సిటీలో మాత్రం నడిపే వాళ్ళైతే బాగానే చెప్తారు. కానీ సిటీ బయట ఎక్కువగా ప్రయాణించే వాళ్ళను అడిగితే అసలు కథ తెలుస్తుంది. వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు వేరే లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే ఈవీలో మీరు కేవలం డెస్టినేషన్ గురించి మాత్రమే ఆలోచించరు. మధ్యలో ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది, అది పనిచేస్తుందా, అక్కడ క్యూ ఉంటుందా అనే విషయాలు కూడా ఆలోచించాలి. అంటే మొత్తం రూట్ ప్లానింగ్ కూడా ఛార్జర్ ను బట్టి మారిపోతుంది. సిటీలో మాత్రమే డ్రైవ్ చేస్తుంటే ఈవీ చాలా బాగుంటుంది, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. కానీ 200, 300, 500 లేదా 600 కిలోమీటర్స్ లాంగ్ ట్రిప్స్ కు వెళ్తే అక్కడ అసలు హెడ్ఏక్ మొదలవుతుంది. అప్పుడు ప్రశ్న మళ్ళీ అదే, అయితే ఏ కారు కొనాలి? అదే విషయాన్ని ఇప్పుడు ఒక్కొక్క ఫ్యూయల్ కేటగిరీ ప్రకారం అర్థం చేసుకుందాం. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఈ ఫ్యూయల్ బ్లెండింగ్ కథ మొత్తం ఎథనాల్ బ్లెండింగ్ తోనే మొదలైంది. పేపర్ మీద చూసుకుంటే ఎథనాల్ బ్లెండింగ్ ఒక అద్భుతమైన నిర్ణయంలా కనిపిస్తుంది. రిపోర్ట్స్ చదివినా, గవర్నమెంట్ ప్రెజెంటేషన్స్ చూసినా, ఎక్స్పర్ట్స్ చెప్పిన విషయాలు విన్నా అన్నీ చాలా పాజిటివ్ గానే కనిపిస్తాయి. కానీ గ్రౌండ్ రియాలిటీలో వచ్చేసరికి పరిస్థితి కొంచెం డిఫరెంట్ గా కనిపించింది. ప్రత్యేకంగా కొన్ని 2 వీలర్ ఓనర్స్ చాలా కంప్లైంట్స్ చేశారు.
కొన్ని వెహికల్స్ లో కాంపోనెంట్స్ త్వరగా పాడైపోతున్నాయనే రిపోర్ట్స్ వచ్చాయి. 4 వీలర్స్ లో కూడా చాలా మంది మైలేజ్ తగ్గిందని చెప్పారు. కొంతమంది పర్ఫార్మెన్స్ కూడా తగ్గిందని ఫీల్ అయ్యారు. అంటే పేపర్ మీద వచ్చిన రిజల్ట్స్ ఒకలా ఉంటే రోడ్డు మీద వచ్చిన రిజల్ట్స్ మరోలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఏ ఫ్యూయల్ మీకు సరిపోతుందో అనేది మీ డ్రైవింగ్ ప్యాటర్న్ మీద ఆధారపడి ఉంటుంది. మీ ఫ్రెండ్ కి సరిపోయే ఫ్యూయల్ మీకు సరిపోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చింది కాబట్టి ఒక ఫ్యూయల్ ఎంచుకోవడం కూడా సరైన అప్రోచ్ కాదు. ఎందుకంటే వచ్చే 2 నుంచి 4 సంవత్సరాల్లో అదే నిర్ణయం మీకు హెడేక్ అవ్వచ్చు. అందుకే ముందుగా మీ డ్రైవింగ్ యూసేజ్ ని అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్ గా మీరు 80% నుంచి 90% వరకు సిటీ డ్రైవింగ్ చేస్తుంటే హైవే డ్రైవింగ్ కేవలం 10% లేదా 15% మాత్రమే ఉంటే మీకోసం ఈ రోజు సిఎన్జి కంటే బెటర్ ఆప్షన్ దాదాపు లేదు. నిజంగా చెప్పాలంటే సిటీ యూసేజ్ కి సిఎన్జి చాలా స్ట్రాంగ్ ఆప్షన్. ఎందుకంటే సిఎన్జిలో రీసేల్ వాల్యూ గురించి పెద్దగా టెన్షన్ ఉండదు. అమ్మాలనిపిస్తే అమ్మేయచ్చు. మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయిస్తే కొన్ని కార్లు 150 కిలోమీటర్లు, కొన్ని 200 కిలోమీటర్లు, మరికొన్ని 250 కిలోమీటర్ల వరకు కూడా సులభంగా వెళ్తాయి. డైలీ ఆఫీస్ కమ్యూట్, సిటీ యూసేజ్, ఫ్యామిలీ ట్రిప్స్ లాంటి వాటికి సిఎన్జి అద్భుతంగా పనిచేస్తుంది. సిటీలో అయితే పెద్దగా సమస్య ఉండదు. అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే లాంగ్ హైవే ట్రిప్స్ లో. ఎగ్జాంపుల్ గా మీరు 500, 700 లేదా 1000 కిలోమీటర్ల ట్రిప్స్ కి వెళ్తున్నారు అనుకుందాం. అప్పుడు మధ్యలో 3 లేదా 4 సార్లు సిఎన్జి రీఫిల్ చేయాల్సి రావచ్చు. మొదట సిఎన్జి స్టేషన్స్ వెతకాలి. అక్కడికి వెళ్ళాక క్యూ ఉంటే వెయిట్ చేయాలి. కారులో నుంచి దిగాలి. ఒంటరిగా ఉంటే సరే, ఫ్యామిలీతో ఉంటే మరింత ఇబ్బంది. మళ్ళీ 200 నుంచి 250 కిలోమీటర్లు వెళ్ళాక మరోసారి రీఫిల్. ఇలా పదే పదే ఫ్యూయల్ నింపుకోవడం కొంతమందికి ఇరిటేటింగ్ గా అనిపించవచ్చు. అందుకే లాంగ్ డిస్టెన్స్ ట్రావెలర్స్ కి సిఎన్జి కొంచెం హెడేక్ గా అనిపిస్తుంది. కానీ సిటీ యూసేజ్ కి మాత్రం సిఎన్జి ఇప్పటికీ కింగ్. పెట్రోల్ కంటే తక్కువ ఖర్చు, డీజిల్ తో పోలిస్తే కూడా రన్నింగ్ కాస్ట్ తక్కువ, మైలేజ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, సిఎన్జిలో కూడా సిబిజి బ్లెండింగ్ రాబోతుంది కదా? అవును, కానీ ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఉంది. ఎథనాల్ బ్లెండింగ్ వల్ల వచ్చినంత నెగిటివ్ ఇంపాక్ట్ సిబిజి బ్లెండింగ్ వల్ల వచ్చే అవకాశాలు చాలా తక్కువ. సిబిజి బ్లెండింగ్ వల్ల మైలేజ్ లో, పవర్ లో చిన్నపాటి మార్పులు ఉండొచ్చు, కానీ అవి చాలా పెద్ద మార్పులు కావు. మీరు రోజు డ్రైవింగ్ చేస్తుంటే కూడా పెద్దగా నోటీస్ చేయకపోవచ్చు. అందుకే సిటీ యూసేజ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు సిఎన్జిని చాలా కాన్ఫిడెన్స్ తో కన్సిడర్ చేయొచ్చు. ప్రత్యేకంగా మీ డైలీ డ్రైవింగ్ ఎక్కువగా సిటీలోనే ఉంటే, హైవే ట్రిప్స్ కూడా 100 నుంచి 150 కిలోమీటర్ల రేడియస్ మాత్రమే ఉంటే సిఎన్జి మీ ఫస్ట్ చాయిస్ కావచ్చు. ఇప్పుడు రెండో ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. అదే ఈవీ. కానీ ఈవీ విషయంలో ఒక ముఖ్యమైన కండిషన్ ఉంది. మీకు సొంత ఇల్లు ఉండాలి. ఇక్కడ సొంత ఇల్లు అంటే అపార్ట్మెంటు లేదా ఫ్లాట్ కాదు. మీకు సొంత పార్కింగ్ స్పేస్ ఉన్న ఇండిపెండెంట్ హౌస్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ లాంటి ప్రాపర్టీస్ ఉండాలి. ఎందుకంటే ఈవీ ఓనర్షిప్ లో హోమ్ ఛార్జింగ్ చాలా కీలకం. ఈ మధ్య ఈవీ ఛార్జింగ్స్ గురించి కొత్త రూల్స్, పాలసీస్ వస్తున్నాయి. ఇప్పుడైతే కొన్ని అపార్ట్మెంట్స్, సొసైటీస్ లో చాలా మంది తమ పార్కింగ్ స్పేస్ లో ఛార్జర్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్నిసార్లు ఎవరిని అడగకుండా కూడా ఇన్స్టాలేషన్ జరుగుతుంది. కానీ భవిష్యత్తులో ఇది అంత ఈజీగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈవీ ఛార్జింగ్ వల్ల ఫైర్ యాక్సిడెంట్స్ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఇప్పటికే వార్తల్లో వచ్చాయి. తప్పుడు వైరింగ్, షార్ట్ సర్క్యూట్స్, పూర్ ఇన్స్టాలేషన్ కారణంగా మంటలు చెలరేగిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని చోట్ల కార్లు కూడా కాలిపోయాయి. ఈ కారణంగా గవర్నమెంట్ ఏజెన్సీస్, ఫైర్ డిపార్ట్మెంట్స్ క్రమంగా కఠినంగా రూల్స్ తీసుకురావడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు అన్ని చోట్ల కాకపోయినా భవిష్యత్తులో అపార్ట్మెంట్, సొసైటీస్ లో చార్జర్ ఇన్స్టాలేషన్ కి ప్రత్యేకంగా పర్మిషన్ అవసరమయ్యే పరిస్థితి రావచ్చు. అందుకే నేను చెప్తున్నాను, మీకు సొంత ఇల్లు ఉంటే మీరు మీ అవసరానికి తగ్గట్టు ప్రాపర్ వైరింగ్ చేయించుకోవచ్చు, సేఫ్ చార్జర్ ఇన్స్టాలేషన్ చేయించుకోవచ్చు, ఇంట్లోనే కంఫర్ట్ గా ఛార్జింగ్ చేసుకోవచ్చు. అప్పుడు ఈవీ ఓనర్షిప్ ని నిజంగా ఎంజాయ్ చేయగలుగుతారు. కానీ ఈవీ విషయంలో అసలు పెద్ద విషయం ఇంకోటి ఉంది. అదే రన్నింగ్ కాస్ట్ రియాలిటీ. చాలా మంది ఈవీ కొనేటప్పుడు ఒకే ఒక్క ఆలోచనతో కొనుగోలు చేస్తారు, ఫ్యూయల్ ఖర్చు సేవ్ అవుతుంది అని. అది నిజమే. కానీ ఒక విషయం మర్చిపోకూడదు, ఈవీ కొనుగోలు చేసిన మొదటి రోజే మీరు పెట్రోలు, డీజిల్ లేదా సిఎన్జి కారుతో పోలిస్తే 2 లక్షల నుంచి 3 లక్షలు, కొన్నిసార్లు 4 లక్షలు కూడా ఎక్స్ట్రాగా ఖర్చు చేస్తున్నారు. ఇందుకే ప్రస్తుతం మార్కెట్లో ఈవీ ప్రైజెస్ ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయి. అంటే ఫ్యూయల్ సేవింగ్ గురించి ఆలోచించే ముందు మీరు ఇప్పటికే లక్షల రూపాయలు ఎక్స్ట్రాగా పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు మరో ప్రశ్న, మీరు ఈవీని ఇంట్లో ఛార్జ్ చేయకుండా
పబ్లిక్ ఛార్జర్ దగ్గర ఛార్జ్ చేస్తే అప్పుడు ఈవీ తీసుకున్న అసలు ఉద్దేశం చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే పబ్లిక్ ఛార్జింగ్ కాస్ట్ కూడా అంత తక్కువగా ఉండదు. అవును, పెట్రోలు లేదా డీజిల్ కంటే కొంచెం చీప్ గా ఉండొచ్చు, కానీ మీరు ఊహించినంత పెద్ద సేవింగ్స్ మాత్రం రావు. అందుకే ఈవీ కొనాలంటే హోమ్ ఛార్జింగ్ ఉండడం చాలా ముఖ్యం. ఇప్పుడు లాంగ్ ట్రిప్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడే చాలా మంది ఈవీ ఓనర్స్ అసలు ఛాలెంజెస్ ఎదుర్కొంటారు. ఎగ్జాంపుల్ గా మీరు 500, 700 లేదా 1000 కిలోమీటర్లు లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్నారు అనుకుందాం. అప్పుడు మొదటి నుంచే రూట్ ప్లానింగ్ ఛార్జర్లను బట్టి వెయ్యాలి. మధ్యలో ఛార్జింగ్ స్టేషన్ ఉందా, అది పనిచేస్తుందా, ఎంత ఫాస్ట్ ఛార్జరు, ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి, అక్కడ క్యూ ఉంటుందా, ఇలా చాలా విషయాలను ముందుగానే చెక్ చేయాలి. ఇప్పుడు మీరు ఒక ఛార్జర్ దగ్గరకు చేరుకున్నారు అనుకుందాం. అక్కడ ఒక కారు ఇప్పటికే ఛార్జ్ అవుతుంటే కనీసం 30 నుంచి 45 నిమిషాలు వెయిట్ చేయాల్సి రావచ్చు. ఆ తర్వాత మీ కార్కి ఛార్జింగ్ మరో 30 నుంచి 45 నిమిషాలు పడుతుంది. అంటే ఒకసారి ఛార్జింగ్ కోసం మొత్తం 1 గంట నుంచి గంటన్నర వరకు టైం వెయిట్ చేయాల్సి రావచ్చు. క్యూ ఎక్కువైతే ఇంకా ఎక్కువ సమయం. ఇప్పుడు మీ ట్రిప్లో 2 సార్లు ఛార్జింగ్ అవసరమైతే మీరు లెక్క వేసుకోండి, ప్రయాణ సమయం ఎంత పెరుగుతుంది. అది ఛార్జర్ సరిగ్గా పనిచేస్తేనే. చాలా మంది ఈ విషయం గురించి మాట్లాడరు, కానీ ఈవీ డ్రైవర్స్ కి నావిగేషన్ కంటే ఛార్జర్స్ ముఖ్యమవుతాయి. పెట్రోలు, డీజిల్, సిఎన్జి డ్రైవర్స్ ఏ రూట్లోనైనా వెళ్ళగలరు. అవసరమైతే షార్ట్ కట్ తీసుకుంటారు, కొత్త రూటు ట్రై చేస్తారు. ఎందుకంటే ఫ్యూయల్ స్టేషన్ దొరికే అవకాశాలు చాలా ఎక్కువ. కానీ ఈవీ డ్రైవర్స్ కి ఆ ఫ్రీడమ్ కొంతవరకు తగ్గిపోతుంది. అతను ఛార్జర్ అవైలబిలిటీని దృష్టిలో పెట్టుకోవాల్సిందే. అందుకే నేను ఎప్పుడు చెప్పేది ఒక్కటే, మీ డ్రైవింగ్ ఎక్కువగా సిటీలో ఉంటే లేదా 100 నుంచి 150 కిలోమీటర్ల రేడియస్ లో మాత్రమే తిరుగుతుంటే ఈవీ ఒక ఎక్సలెంట్ ఆప్షన్. అలాంటి యూసేజ్ కి ఈవీ కంటే బెటర్ ఆప్షన్ ఉండకపోవచ్చు. కానీ ఈవీకి ఒక పెద్ద వీక్ పాయింట్ కూడా ఉంది, అదే రీసేల్ వాల్యూ. ఇక్కడ చాలా మంది రియాలిటీని యాక్సెప్ట్ చేయరు, కానీ మార్కెట్లో పరిస్థితి ఇదే. మీరు ఈవీని 2 నుంచి 3 సంవత్సరాలు వాడి అమ్మాలనుకుంటే అమ్మడం సాధ్యమే, కానీ మీరు ఊహించిన ప్రైస్ కు అమ్మడం చాలా కష్టం. ఎందుకంటే యూజ్డ్ బ్యాటరీ కొనడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపరు. పాత పెట్రోల్ ఇంజిన్ అయినా పాత డీజిల్ ఇంజిన్ అయినా వాటి కండిషన్ ని చూసి కొనేవాళ్ళు ఉంటారు. కానీ బ్యాటరీ విషయంలో పబ్లిక్ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే బ్యాటరీ హెల్త్ కాలక్రమేణా తగ్గుతుంది, రేంజ్ కూడా క్రమంగా తగ్గుతుంది. కొత్తప్పుడు వచ్చిన రేంజ్ 5 సంవత్సరాల తర్వాత రావడం చాలా అరుదు. ఇది టెక్నాలజీ లిమిటేషన్స్ లో భాగం. అంటే బ్యాటరీ ఎంత పాతదైతే పర్ఫార్మెన్స్ అంత తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే ఈవీ టెక్నాలజీ ఫ్యూచర్ ప్రూఫ్ కావచ్చు, కానీ ఈ రోజు మీరు కొనుగోలు చేస్తున్న ఈవీ కారు మాత్రం పూర్తిగా ఫ్యూచర్ ప్రూఫ్ కాదు. ఈ 2 విషయాల మధ్య తేడా ఉంది. అందుకే ఈవీ ఎవరికి సరిపోతుందో బాగా అర్థం చేసుకొని కొనాలి. సరే, ఇప్పుడు సిటీ డ్రైవింగ్ గురించి మాట్లాడాం, ఈవీ గురించి మాట్లాడాం, సిఎన్జి గురించి మాట్లాడాం. ఇప్పుడు ఎక్కువ మందికి ఉపయోగపడే మరో కేటగిరీకి వద్దాం, అది హైవే డ్రైవర్స్. మీ డ్రైవింగ్ లో 40%, 50% లేదా అంతకంటే ఎక్కువ భాగం హైవేలో ఉంటే, లేదా మీరు మొత్తం మీద చాలా ఎక్కువగా కారు నడిపే వ్యక్తి అయితే, రోజు 100 కిలోమీటర్లు ప్రయాణించే వాళ్ళల్లో ఒకరైతే, ఈ రోజు కూడా మరియు వచ్చే 3 నుంచి 5 సంవత్సరాల వరకు కూడా ఒక ఫ్యూయల్ చాలా స్ట్రాంగ్ ఆప్షన్ గా కనిపిస్తుంది, అదే డీజిల్. అవును, ఈ రోజు కూడా డీజిల్ చాలా మందికి బెస్ట్ ఆప్షన్ గానే ఉంది. ప్రత్యేకంగా హైవే యూసేజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఇంకా స్ట్రాంగ్ కేసు ఉంది. ఎందుకంటే డీజిల్ కారు కొనడానికి ఎంట్రీ కాస్ట్ చాలా మోడల్స్ లో అందుబాటులోనే ఉంటుంది. అంతేకాదు చాలా ప్రాంతాల్లో డీజిల్ ప్రైస్ ఇప్పటికీ పెట్రోల్ కంటే తక్కువగానే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో సిఎన్జి ప్రైజెస్ కు దగ్గరగా ఉంటుంది, మరికొన్ని చోట్ల సిఎన్జి కంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు. కానీ అసలు గేమ్ ఎక్కడ మారుతుందంటే మైలేజ్ దగ్గర. హైవేలో అయినా సిటీలో అయినా లాంగ్ డిస్టెన్స్ యూసేజ్ లో అయినా డీజిల్ ఇప్పటికీ ఎక్సలెంట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇస్తుంది. ప్రత్యేకంగా మీరు సంవత్సరానికి ఎక్కువ కిలోమీటర్లు డ్రైవ్ చేస్తుంటే రన్నింగ్ కాస్ట్ లెక్కలో డీజిల్ చాలా స్ట్రాంగ్ గా నిలబడుతుంది. ఎగ్జాంపుల్ గా మీ కారుని 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు ఉంచుకుంటారు అనుకుందాం. అప్పుడు మొత్తం ఓనర్షిప్ కాస్ట్ లెక్క వేసి చూస్తే చాలా సందర్భాల్లో డీజిల్ మీకు ఎక్కువ వాల్యూ ఇచ్చి ఉండొచ్చు. అందుకే హైవే యూజర్స్ కి డీజిల్ ఇప్పటికీ చాలా ప్రాక్టికల్ ఆప్షన్. అదే కాకుండా రీసేల్ వాల్యూ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి ఇంకో డౌట్ ఉంటుంది, డీజిల్లో కూడా ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్ రాబోతుంది కదా అని. అవును, కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఎథనాల్ బ్లెండింగ్ వల్ల వచ్చినంత నెగిటివ్ ఇంపాక్ట్
ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్ వల్ల వచ్చే అవకాశం చాలా తక్కువ. మైలేజ్ కొద్దిగా తగ్గచ్చు, ఇది నిజం, కానీ అంతగా తగ్గదు. మీరు బాధపడే లెవెల్లో. రేపు యూట్యూబ్లో వీడియోలు వస్తూ మైలేజ్ పూర్తిగా నాశనం అయిపోయింది, కారు పనికి రావడం లేదు అనే లెవెల్ పరిస్థితి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అయితే పవర్ డెలివరీలో కొంత మార్పు కనిపించవచ్చు. మీకు కారు ముందులాగా పుల్ చేయడం లేదు అనే ఫీలింగ్ రావచ్చు. యాక్సెలరేషన్ కొద్దిగా సాఫ్ట్ గా అనిపించవచ్చు, కానీ మైలేజ్ లో పెద్ద షాక్ ఇచ్చేంత మార్పు ఉండకపోవచ్చు. ఎగ్జాంపుల్ గా ఇప్పటి వరకు మీ కారు 25 kmpl ఇస్తుంటే భవిష్యత్తులో అది 23 లేదా 24 ఇవ్వచ్చు. అంటే చిన్నపాటి తగ్గుదల మాత్రమే. అది కూడా చాలా మంది డ్రైవర్స్ కి పెద్ద సమస్య కాకపోవచ్చు. అందుకే ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చే 4 నుంచి 5 సంవత్సరాల వరకు డీజిల్ ని సేఫ్ బెట్ గా కన్సిడర్ చేయొచ్చు. అయితే రేపు గవర్నమెంట్ పూర్తిగా కొత్త పాలసీ తీసుకొస్తే పరిస్థితి మారచ్చు. అది ఎవరూ ప్రిడిక్ట్ చేయలేరు. కానీ ఈ రోజు అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డీజిల్ ఇప్పటికీ స్ట్రాంగ్ ఆప్షన్. ఇప్పుడు మరో కేటగిరీ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది డీజిల్ తీసుకోవాలి అనుకోరు. కొంతమందికి డీజిల్ ఇంజన్ సౌండ్ నచ్చదు. కొంతమంది లైఫ్ లో ఎప్పుడూ డీజిల్ కారు నడపలేదు. మరికొందరు ఫ్యూచర్ లో డీజిల్ పూర్తిగా ముగిసిపోతుంది అని భావిస్తారు. అందరికీ వారి వారి కారణాలుంటాయి. అలాగే కొంతమంది సిఎన్జి కూడా తీసుకోవాలనుకోరు. ఎందుకంటే మన సమాజంలో ఇప్పటికీ సిఎన్జి గురించి ఒక మైండ్ సెట్ ఉంది. ఎవరో సిఎన్జి కారు కొంటే ఏమైంది, ఖర్చులు ఎక్కువైపోయాయా, డబ్బు సేవ్ చేయడానికి సిఎన్జి పెట్టించుకున్నావా అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే సిఎన్జి వాడడం అంటే మిడిల్ క్లాస్ ఇమేజ్ అనే కాన్సెప్ట్ చాలా మందిలో ఇప్పటికీ ఉంది. అందుకే కొంతమంది ఆ ట్యాగ్ తమ పైన పడకూడదని అనుకుంటారు. వాళ్లకు డీజిల్ కూడా వద్దు, సిఎన్జి కూడా వద్దు, ఏవి లిమిటేషన్స్ కూడా వద్దు. అలాంటి వాళ్ళ కోసం ఒక ఆప్షన్ ఉంది, అదే స్ట్రాంగ్ హైబ్రిడ్. ఇప్పుడు నిజం చెప్పాలంటే బడ్జెట్ సమస్య లేకపోతే స్ట్రాంగ్ హైబ్రిడ్ ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న అత్యంత బ్యాలెన్స్డ్ టెక్నాలజీస్ లో ఒకటి. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్స్ చీప్ గా రావు. ఈ రోజు మార్కెట్ లో మంచి స్ట్రాంగ్ హైబ్రిడ్ కారు కొనాలంటే కనీసం 20 లక్షల బడ్జెట్ సిద్ధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే నిజంగా మంచి స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్స్ అందుబాటులోకి వస్తాయి. కానీ ఒకసారి కొనుగోలు చేసిన తర్వాత మైలేజ్ విషయంలో ఇవి చాలా ఇంప్రెస్ చేస్తాయి. సిటీలో అయినా హైవేలో అయినా. చాలా సందర్భాల్లో డీజిల్ కి సమానంగా లేదా కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ మైలేజ్ కూడా ఇవ్వగలవు. అందుకే బడ్జెట్ ప్రాబ్లం లేకపోతే స్ట్రాంగ్ హైబ్రిడ్ చాలా అట్రాక్టివ్ ఆప్షన్. అందుకే నేను ఫస్ట్ డీజిల్ ని రికమెండ్ చేశాను. ఎందుకంటే స్ట్రాంగ్ హైబ్రిడ్ నిజంగా మంచి ఆప్షన్ అయినప్పటికీ దాని ఎంట్రీ ప్రైస్ చాలా ఎక్కువ. కాబట్టి బడ్జెట్ పరంగా చూస్తే డీజిల్ చాలా మందికి ప్రాక్టికల్ చాయిస్ అవుతుంది. కానీ మీకు బడ్జెట్ గురించి టెన్షన్ లేకపోతే, డీజిల్ భవిష్యత్తు పైన డౌట్ ఉంటే, సిఎన్జి వల్ల వచ్చే మిడిల్ క్లాస్ ట్యాగ్ మీకు ఇష్టం లేకపోతే, ఈవీ లిమిటేషన్స్ వద్దనుకుంటే, మరియు మంచి రీసేల్ వాల్యూ కూడా కావాలనుకుంటే మీరు స్ట్రాంగ్ హైబ్రిడ్ వైపు వెళ్ళొచ్చు. నిజం చెప్పాలంటే ఈ రోజు మార్కెట్లో అత్యంత బ్యాలెన్స్డ్ ప్యాకేజ్ ఏది అని అడిగితే చాలా మంది ఎక్స్పర్ట్స్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వైపే చూపిస్తారు. అంటే విషయం ఇప్పటికీ చాలా క్లియర్ అయి ఉండాలి. కానీ ఇక్కడ ఇంకో టెక్నాలజీ గురించి కూడా మాట్లాడాలి, అదే ఫ్లెక్స్ ఫ్యూయల్. ఇప్పుడే ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ లాంచ్ అవ్వడం మొదలైంది. రీసెంట్ గా ఫ్లెక్స్ ఫ్యూయల్ వ్యాగనార్ ని కూడా పరిచయం చేశారు. కానీ దాన్ని చూసిన తర్వాత ఒక విషయం బాగా గమనించాను. సాధారణంగా కొత్త కారు లాంచ్ చేసినప్పుడు ముందుగా చెప్పేది మైలేజ్. ఎందుకంటే మారుతి కార్స్ యూఎస్పీ అంటే మైలేజే. కారు గురించి మాట్లాడే ముందు కూడా మైలేజ్ గురించే మాట్లాడతారు. కానీ ఈసారి ఫ్లెక్స్ ఫ్యూయల్ వ్యాగనార్ విషయంలో ఒక విచిత్రమైన విషయం జరిగింది. మైలేజ్ గురించి క్లియర్ అయిన డీటెయిల్స్ చెప్పలేదు, పవర్ గురించి చెప్పలేదు, టార్క్ గురించి కూడా చెప్పలేదు. ఒక కంపెనీ ఏదైనా స్పెసిఫికేషన్స్ ని హైలైట్ చేయకుండా వదిలేస్తే సాధారణంగా దానికి ఒక కారణం ఉంటుంది. అది అంతగా ఇంప్రెస్ చేసే లెవెల్లో లేకపోవచ్చు. ఇప్పుడు నేను చదివిన కొన్ని స్టడీస్ రిపోర్ట్స్ ప్రకారం E20 పెట్రోల్ తో పోలిస్తే E85 ఫ్యూయల్ లో మైలేజ్ దాదాపు 30% నుంచి 35% వరకు తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే సాధారణ వ్యాగనార్ 25 kmpl ఇస్తుందని అనుకుంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ విషయంలో అఫీషియల్ ఫిగర్స్ సుమారు 17 kmpl దగ్గర ఉండే అవకాశం ఉంది. రియల్ వరల్డ్ యూసేజ్ లో అయితే ఇంకా తక్కువ కూడా రావచ్చు. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ అయిన విషయం, ప్రస్తుతం పెట్రోల్ ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాంటి సమయంలో కూడా E85 పెట్రోల్ తో పోలిస్తే పెద్దగా చీప్ గా లేదు. ఇక్కడే చాలా మంది ఒక ప్రశ్న అడుగుతారు, పెట్రోల్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి అది ఖరీదుగా ఉండొచ్చు, కానీ ఎథనాల్ మన దేశంలోనే ప్రొడ్యూస్ అవుతుంది కదా, మరి అది ఇంకా చీప్ గా ఎందుకు లేదు? ఈ ప్రశ్నకు సమాధానం పాలసీ మేకర్సే చెప్తారు.
కానీ కస్టమర్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే మైలేజ్ తగ్గుతుంది, ఫ్యూయల్ ప్రైస్ డిఫరెన్స్ పెద్దగా లేదు. అప్పుడు కస్టమర్ కి వాల్యూ ఎక్కడ కనిపిస్తుంది? ఎగ్జాంపుల్ గా మీ కారు పెట్రోల్ తో 25 kmpl ఇస్తుంది, అదే E85 తో 17 kmpl ఇస్తుంది. అప్పుడు కేవలం ఫ్యూయల్ ప్రైస్ డిఫరెన్స్ చూసి నిర్ణయం తీసుకోవడం సరిపోదు, కాస్ట్ పర్ కిలోమీటర్ కూడా కౌంట్ చేయాలి. అలా లెక్క వేసి చూసినప్పుడు చాలా సందర్భాల్లో E85 అంత అట్రాక్టివ్ గా కనిపించకపోవచ్చు. ఇప్పుడు ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ ప్రైసింగ్ పూర్తిగా మార్కెట్లోకి వచ్చాక, రియల్ వరల్డ్ రివ్యూస్ వచ్చిన తర్వాత అసలు పరిస్థితి తెలుస్తుంది. కానీ ప్రస్తుతం కనిపిస్తున్న పిక్చర్ ప్రకారం ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంకా మాస్ మార్కెట్ గేమ్ చేంజర్ గా అనిపించడం లేదు. ఇంకొక విషయం, 2029 నాటికి వేల సంఖ్యలో ఫ్లెక్స్ ఫ్యూయల్ పంప్స్ ఏర్పాటు చేయాలనే టార్గెట్స్ కూడా ఉన్నాయి. అంటే మెట్రో సిటీస్ లో ఉండే వాళ్లకు ఇది ఒక ఆప్షన్ కావచ్చు. కానీ చిన్న సిటీస్, సెమీ అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్లకు ప్రస్తుతం ఇది ప్రాక్టికల్ ఆప్షన్ గా కనిపించడం లేదు. పైగా పవర్ ఎంత, టార్క్ ఎంత, రియల్ వరల్డ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, లాంగ్ టర్మ్ రిలయబిలిటీ ఎలా ఉంటుంది, ఇవి కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. అందుకే ఫ్లెక్స్ ఫ్యూయల్ గురించి ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడానికి ఇంకా టైం ఉంది. ఇప్పుడు మొత్తం డిస్కషన్ ని ఒకసారి సమ్మరైజ్ చేద్దాం. మీ డ్రైవింగ్ ఎక్కువగా సిటీలోనే ఉంటే సిఎన్జి తీసుకోండి. ఇది ఇప్పటికీ అత్యంత ప్రాక్టికల్ మరియు కాస్ట్ ఎఫెక్టివ్ ఆప్షన్. మీకు సొంత ఇల్లు ఉంటే, హోమ్ ఛార్జింగ్ ఫెసిలిటీస్ ఉంటే, రీసేల్ వాల్యూ గురించి పెద్దగా టెన్షన్ లేకపోతే ఈవీ తీసుకోవచ్చు. మీ డ్రైవింగ్ ఎక్కువగా హైవేలో ఉంటే లేదా సంవత్సరానికి చాలా ఎక్కువ కిలోమీటర్లు కవర్ చేస్తుంటే డీజిల్ ఇప్పటికీ బెస్ట్ చాయిస్. మీకు డీజిల్ వద్దు, సిఎన్జి ఇమేజ్ వద్దు, ఈవీ లిమిటేషన్స్ వద్దు, బడ్జెట్ ప్రాబ్లం కూడా లేకపోతే స్ట్రాంగ్ హైబ్రిడ్ వైపు వెళ్ళండి. అది ప్రస్తుతం అత్యంత బ్యాలెన్స్డ్ ప్యాకేజ్. మరొక విషయం గుర్తుంచుకోండి, ఎథనాల్ బ్లెండింగ్ వల్ల వచ్చినంత నెగిటివ్ ఇంపాక్ట్ ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్ మరియు సిబిజి బ్లెండింగ్ వల్ల వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అందుకే డీజిల్, సిఎన్జి, స్ట్రాంగ్ హైబ్రిడ్ లాంటి ఆప్షన్స్ ఇంకా రిలవెన్స్ కోల్పోలేదు. కానీ చివరికి ఒకే రూల్, మీరు ఎక్కడ డ్రైవ్ చేస్తారు, ఎంత డ్రైవ్ చేస్తారు, అదే మీ సరైన ఫ్యూయల్ ని నిర్ణయిస్తుంది. వేరే వాళ్ళు ఏమి కొనుగోలు చేశారో చూసి కాదు, మీ యూసేజ్ ప్యాటర్న్ చూసి నిర్ణయం తీసుకోండి. అప్పుడు మాత్రమే సరైన డెసిషన్ తీసుకున్నట్టు అవుతుంది. ఈ వీడియో ద్వారా మీ కన్ఫ్యూజన్ చాలా వరకు క్లియర్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.